ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా ఉన్న మరో నియోజకవర్గం రాయ్ బరేలీ. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కూడా ఒక 3 సందర్భాల్లో మినహా ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇక్కడి నుంచి ఏకంగా 5 సార్లు గెలిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ సోనియా గాంధీనే గెలిచారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవద్దనే నిర్ణయం తీసుకోవడంతో ఆమె 2024లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ దఫా ఎన్నికల్లో తల్లి స్థానంలో తనయుడు రాహుల్ గాంధీ తెరపైకి వచ్చారు. సోనియా, ప్రియాంక వెంట రాగా రాహుల్ గాంధీ రాయ్ బరేలీలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ తరపున దినేష్ సింగ్ పోటీ చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కూడా రాయ్ బరేలీ కాంగ్రెస్ కు కంచుకోటగానే ఉంది. 1951 ఎన్నికల్లో ఇక్కడ ఫిరోజ్ గాంధీ పోటీ చేసి గెలిచారు. నాటి నుంచి ఇక్కడ జరిగిన 20 లోక్సభ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో 17 సందర్భాల్లో కాంగ్రెస్ గెలుపొందడం విశేషం. 1977లో ఇందిరాగాంధీ ఇక్కడ జనతా పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత 1996లో, 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అశోక్ సింగ్ గెలిచారు. ఈ 3 సందర్భాలు మినహాయిస్తే ఇప్పటి వరకు అక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తూ వచ్చింది. తాజా ఎన్నికల్లో ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. యూపీలో ప్రధాన పార్టీలుగా ఉన్న సమాజ్వాదీ పార్టీ గాని, బహుజన్ సమాజ్ పార్టీ గాని ఇక్కడి నుంచి ఒక్కసారి కూడా గెలుపొందలేకపోయాయి. రాయ్ బరేలీ నియోజకవర్గంలో 90% జనాభా హిందువులే. ముస్లింలు 5% దాకా ఉంటారు. 89% మంది ఓటర్లు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. వీరిలో 30% మంది ఎస్సీలు. 2004 నాటి ఎన్నికల్లో సోనియా గాంధీ సుమారుగా 59% ఓటు షేర్ పొందారు. 2006 ఉప ఎన్నికల్లో ఈ ఓటు షేర్ 80%కి పైగా చేరుకుంది. 2006 ఎన్నికల్లో ఇది 72%కి పడిపోయింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 2 సీట్లలో రాయ్ బరేలీ ఒకటి. మరో స్థానం అమేథీ. 2019 ఎన్నికల్లో అమేథీని కూడా కాంగ్రెస్ కోల్పోయింది. 2019లో యూపీలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు రాయ్ బరేలీ మాత్రమే. 2014 ఎన్నికల్లో ఇక్కడ 63%కి పైగా ఓట్ షేర్ను కాంగ్రెస్ పొందింది. 2019 ఎన్నికల నాటికి అది సుమారుగా 56%కి పడిపోయింది. రాయ్ బరేలీలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ ఈ పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ, బీజేపీ చేతుల్లో ఉన్నాయి. ఇటీవల ఇక్కడ సమాజ్వాదీ పార్టీ నాయకుడు మనోజ్ పాండే బీజేపీలో చేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ కూడా పార్టీ మారారు. ఇలాంటి మరెన్నో అంశాలు ఇప్పుడు రాయ్ బరేలీని కాంగ్రెస్ కు అంత సురక్షిత స్థానం కాకుండా చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నెహ్రూ కుటుంబ అభ్యర్థి నిలవడం, గెలవడం అంత సులభమేమి కాదు. మొత్తం మీద చూస్తే యూపీలో కాంగ్రెస్ చివరి కంచుకోట ఆ పార్టీ చేజారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. పంతొమ్మిది 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ రాయ్ బరేలీలో ఘోర పరాజయం పొందారు. దాంతో 1978 ఎన్నికల్లో ఆమె దక్షిణాదిన చిక్ మగులూరు నుంచి పోటీ చేశారు. ఆ తరువాత 1980లో ఆమె నేటి తెలంగాణలోని మెదక్ నుంచి పోటీ చేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు ఆమె మెదక్ ఎంపీగానే ఉన్నారు. ఆ తరువాతి ఎన్నికల్లో మెదక్లో కాంగ్రెస్ ఓడిపోయింది. దేశమంతా ఇందిరాగాంధీ సానుభూతి పవనాలు వీచి కాంగ్రెస్ గెలిచినా మెదక్లో మాత్రం కాంగ్రెస్ ఓడిపోయింది. 1999లో సోనియా గాంధీ అమేథీ నుంచి మాత్రమే కాకుండా
కర్ణాటకలోని బళ్ళారి నుంచి కూడా నామినేషన్ వేశారు. 2 చోట్ల గెలిచారు. బళ్ళారికి రాజీనామా చేశారు. నాటి నుంచి బళ్ళారిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు కూడా గెలవలేదు. నెహ్రూ కుటుంబ సభ్యులెవరూ దక్షిణాది నుంచి ఒకే స్థానంలో రెండోసారి పోటీ చేసిన దాఖలాలు లేవు. మొదటిసారిగా రాహుల్ గాంధీ ఆ ప్రయోగం చేస్తున్నారు. వరుసగా రెండోసారి దక్షిణాది స్థానం నుంచి అంటే కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. అటు రాయ్బరేలీ, ఇటు వయనాడు ఈ 2 స్థానాల్లో రాహుల్ భవిష్యత్తు ఏమిటో మరో నెల రోజుల్లో తేలనుంది. రాయ్బరేలీలో రాహుల్ గాంధీపై బీజేపీ తరపున దినేష్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఆయన 2018 వరకు కూడా నెహ్రూ కుటుంబానికి విధేయుడిగా ఉండడం విశేషం. ఆయన కుటుంబం పంచవటిగా కాంగ్రెస్లో సుపరిచితం. స్థానిక రాజకీయాలపై ఆయన కుటుంబానికి గట్టి పట్టుంది. జిల్లా స్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి దాకా ఆయన కుటుంబ సభ్యులు వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. 2010లో 2016 దినేష్ సింగ్ కాంగ్రెస్ టికెట్పై గెలిచారు. 2018లో ఆయన బీజేపీలో చేరారు. అంతేకాదు ఏకంగా సోనియాపైనే పోటీ చేశారు. అప్పట్లో ఆయన సుమారుగా 1.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ బీజేపీ నాయకత్వం ఆయనకే టికెట్ ఇచ్చింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ 1,73,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. దినేష్ రాకతో ఓట్ల సంఖ్య రెట్టింపై 3,67,000 ఓట్లకు చేరింది. 2021లో రాయ్బరేలీ జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు ఆయన వ్యూహం పనిచేసింది. ఎంపీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ బీజేపీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించింది. ఆయన ఇప్పుడు యోగి ప్రభుత్వం మంత్రిగా పనిచేస్తున్నారు. యూపీలో బీజేపీ బలంగా ఉంది. అలాంటి చోట పోటీ చేస్తేనే రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లు అవుతుందని మొదటి నుంచి కూడా వామపక్షాలు భావిస్తున్నాయి. బాధ్యతలు విస్మరించి సురక్షిత స్థానం అంటూ వయనాడ్ నుంచి పోటీ చేయడం సరికాదని అంటున్నాయి. అమేథీ వద్దనుకుంటే ఉత్తరాదిలోనే మరేదైనా స్థానం నుంచి రాహుల్ పోటీ చేసి ఉంటే బాగుండేదని అన్నాయి. శత్రు బలంగా ఉన్నప్పుడు సురక్షిత స్థానానికి వలసపోవడం అనేది కాంగ్రెస్లో కొత్తేమీ కాదు. గతంలో ఇందిరాగాంధీ కూడా ఇదే వ్యూహం అవలంబించారు. ఆ తర్వాత సోనియా గాంధీ అదే బాట పడ్డారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా దక్షిణాపథంలోకి వచ్చారు. కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగారు. తాజాగా సేఫ్ సైడ్గా రాయ్బరేలీ నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఆయన గనుక రాయ్బరేలీ నుంచి పోటీ చేయాలనుకుంటే వయనాడ్లో ఎన్నికలకు ముందే ఆ విషయం స్పష్టం చేసి ఉంటే బాగుండేదని వయనాడ్ ప్రజలు తగు నిర్ణయం తీసుకునేవారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. వయనాడ్లో పోలింగ్ ముగిసిన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం వయనాడ్ ప్రజలను మోసం చేసినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.